నమస్తే. ప్రతి సంవత్సరం రాష్ట్రపతి నిలయంలో హైదరాబాద్లో ఉన్న రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ పేరిట ఒక 8 days పాటు నిర్వహించే ఈ కల్చర్ ఆఫ్ ఫెస్టివల్ అయితే ఉన్నదో దాదాపు 5 రాష్ట్రాలకు సంబంధించి ప్రతి ఇయర్ ఒక థీమ్ని తీసుకొని అయితే ఇక్కడ స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. అంటే దాదాపు ఒక కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయడం కావచ్చు, వాళ్ళ సంస్కృతిని కావచ్చు, సాంప్రదాయాన్ని కావచ్చు, వాళ్ళు పాటించే పద్ధతులు కావచ్చు, వాళ్ళకు వేసుకునే బట్టలు కావచ్చు, ఇట్లాంటి అన్ని కల్చర్ తెలవాలని చెప్పేసి ట్రెడిషన్ ముఖ్యంగా ఎక్స్ప్లోర్ అని చెప్పి తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో పాటు ఇక్కడికి రావాల్సిన కస్టమర్స్ కావచ్చు, ఇక్కడ విజిట్ చేసే విజిటర్స్ కోసం కావచ్చు, ఇక్కడ ఉన్న పీపుల్స్ కోసం కావచ్చు, దాదాపు హైదరాబాద్లో ఉన్న పీపుల్స్ దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ నివసించడం జరుగుతుంది. దాదాపు ప్రతి ఏటా కూడా ఇక్కడ కళా మహోత్సవ్ పేరిట భారతీయ కళా మహోత్సవం పేరిట ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ వాళ్ళు చేసే వృత్తిపరంగా చేసే ప్రతి స్టేట్లో వృత్తిపరంగా చేసే వాళ్ళ కొన్ని ట్రెడిషన్స్ ఉత్పత్తులు కూడా కావచ్చు, ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఉత్పత్తులు కావచ్చు, అక్కడ ఏపీకి సంబంధించినవి కావచ్చు, రాజస్థాన్, గోవా, మహారాష్ట్ర, ఇట్లా డామన్ డైవ్ ఇట్లాంటి 5 స్టేట్లకు 5-6 స్టేట్లు కలిపి ఇక్కడ ఏర్పాటైతే చేయడం జరుగుతుంది. కొన్ని స్టాల్స్ ముఖ్యంగా ఏదైతే స్టాల్స్ ఉంటాయో వాటిలో వీళ్ళు విజిటర్ చేసినప్పుడు వాళ్ళకి నచ్చిన వస్తువులు కావచ్చు, ఇట్లాంటి అన్నీ కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే ట్రెడిషన్ సంబంధించి ఇది బట్టలు కావచ్చు, మన ఇక్కడ చేనేత సంబంధించి ట్రెడిషన్ సంబంధించి క్లాత్స్ కావచ్చు, ఇట్లాంటి అన్ని బుట్టలు కావచ్చు, ఇట్లాంటి అన్నీ కూడా స్టాల్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేది ఏంటంటే ఈ కల్చర్ని చాలామందికి రీచ్ అయ్యే విధంగా ఇక్కడ రాష్ట్రపతి నిలయం వాళ్ళు అయితే దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి మనం లోపల ఎన్ని స్టాల్స్ ఉన్నాయి, ఏమేమి కల్చర్ సంబంధించి స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ సంబంధించి కూడా స్టాల్స్ ఉండడం జరుగుతుంది. దాదాపు 5-6 ఫుడ్ స్టాల్స్ కూడా స్టేట్ నుంచి కూడా ఇక్కడ డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్ తోటి కూడా ఇక్కడ స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఆ విశేషాలన్నీ కూడా చూద్దాం. సో మనం భారతీయ కళా మహోత్సవ్ లోపలికి అయితే రావడం జరిగింది. ఒకసారి ఈ కళా మహోత్సవ్ గురించి అసలు దీని ఒక పర్పస్ ఏంది అంటే లాస్ట్ టైం నార్త్ ఈస్ట్ గురించి పెట్టారు, ఇప్పుడు వెస్టర్న్ గురించి కూడా పెట్టడం జరిగింది. అంటే దీనిలో ఎన్ని స్టాల్స్, ఎంతమంది పాల్గొంటారని, ఎన్ని స్టేట్స్ పాల్గొంటారని, ముఖ్యంగా ఎన్ని స్టాల్స్ ఉన్నవి, దాంట్లో ప్రత్యేకతలు ఎన్ని గురించి మాట్లాడడానికి సువర్చల మేడం ఇన్ఛార్జ్ గారు ఉన్నారు. హలో అండి. హలో అండి, నమస్కారం. ముఖ్యంగా ఈ భారతీయ కళా మహోత్సవ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ముందు నా పేరు సువర్చల, అసిస్టెంట్ డైరెక్టర్, హ్యాండీక్రాఫ్ట్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్, డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్, మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. ఇక్కడ సెకండ్ ఎడిషన్ ఆఫ్ భారతీయ కళా మహోత్సవ్. అంటే ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి లాస్ట్ ఇయర్లో నార్త్ ఈస్టర్న్ వాళ్ళతో చేయించారనమాట. ఈ సెకండ్ ఎడిషన్ వచ్చేసి వెస్ట్రన్ రీజియన్ వాళ్ళకు, అంటే వెస్ట్రన్ రీజియన్ నుంచి అక్కడ ఉన్న కళాకారులు కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, అలాగే అక్కడ ఉన్న కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఫుడ్ కానీ, అటువంటివన్నీ కూడా తీసుకొని వచ్చి ఒకే ప్రదేశంలో మీకు ఇక్కడ రాష్ట్రపతి నిలయం బొల్లారంలో మీకు ఇక్కడ 10 రోజులు సందర్శన ఉంటుందన్నమాట. ఈ రోజు నుంచి పబ్లిక్కి అలో చేశారు. ఈరోజు అంటే కనుక November 22 నుంచి November 30 వరకు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూస్గా 9 days జరుగుతుంది. ఇది ఎంట్రీ ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే కనుక రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, దామన్ దయ్యు, దాద్రా నగర్ హైవేలి 4 states 2 UTs నుంచి మొత్తంగా హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్టిజన్స్ 82 members వచ్చారు. ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అండ్ సేల్ కూడా జరుగుతుంది. ఇది లైవ్ డెమాన్స్ట్రేషన్ ఏరియా. ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా లైవ్ డెమాన్స్ట్రేషన్ చేస్తారన్నమాట. అలాగే హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ నుంచి హ్యాండ్లూమ్ వీవర్స్ వచ్చారు. కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ ఉన్న కళాకారులందరూ వచ్చారు. రోజు కూడా ఇక్కడ వాళ్ళు ఇక్కడ రోజు కూడా కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అలాగే ఈ 5 states ఉన్నటువంటి ఫుడ్, ఏ ఫుడ్ అయితే కనుక అక్కడ ఇంపార్టెంట్ ఉంటుందో ఆ ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా మీకు ఫుడ్ కోర్ట్ అన్నది పెట్టారనమాట. అంటే మనము ఈ 5 states ఒక్కసారిగా వెళ్ళలేం కాబట్టి హైదరాబాద్లోని 5 రాష్ట్రాలను తీసుకొని వచ్చి ఒకే ప్లేస్లో పెట్టారు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు 5 రాష్ట్రాలలో ఉన్నటువంటి కళలు కానీ ఏదైనా సరే ఒక్క ప్లేస్లో మీరు సందర్శించవచ్చు. మీకు కావాల్సినటువంటి, మీ ఇంటికి కావాల్సినటువంటి అలంకరణ వస్తువులన్నీ కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. డిఫరెంట్ ఆ రాష్ట్రానికి సంబంధించి కళలకు సంబంధించి కావచ్చు, వృత్తికి సంబంధించి కావచ్చు, చేనేత ఇట్లాంటి హ్యాండీక్రాఫ్ట్ సంబంధించి కావచ్చు, ఇంకా ఇతరత్ర వస్తువులు కూడా కావచ్చు, అవన్నీ కూడా లభించడం అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయండి. 9 days ఉంటుంది, ఎంట్రీ ఫ్రీ. ఇక్కడ వచ్చి ఇక్కడ బయట రీజియన్ నుంచి అంటే వెస్ట్రన్ రీజియన్ నుంచి వచ్చినటువంటి కళాకారులను కానీ, చేనేత వాళ్ళని కానీ అందరినీ కూడా ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీరు మన హైదరాబాద్ వాళ్ళందరూ కొనుక్కునేసి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సినదిగా కోరుచున్నాం. అయితే ఇప్పుడు ఈ భారతీయ కళా మహోత్సవ్ పేరిట ఎవ్రీ ఇయర్ పెడుతున్నారు కాబట్టి
కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేశారు ఇది అంటే లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో నార్త్ ఈస్టర్న్ రీజియన్ జరిగిందనమాట. ఇప్పుడు వెస్ట్రన్ రీజియన్ జరిగింది. ఇలాగే ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో జరిగిందనమాట. సదరన్ రీజియన్ వాళ్ళందరూ కూడా మార్చి మంత్లో అక్కడ జరిగింది. అట్లా ఒక్కొక్క రీజియన్ ఒకసారి రాష్ట్రపతి నిలయంలో, ఒకసారి రాష్ట్రపతి భవన్లో అట్లా ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నారు. సంవత్సరం నెక్స్ట్ అట్లా ప్లాన్ చేస్తాను అనమాట నెక్స్ట్. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రతి స్టేట్లో మనము ఎవరైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది వస్తువులు కానీ కళ్ళకు సంబంధించిన వస్తువులు కానీ అంటే ఇప్పుడు ఈ అన్నీ ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి రేట్ విషయానికి వచ్చేసరికి అంటే సేమ్ కొంచెం ఏమైనా తగ్గుతుందా లేకపోతే నార్మల్గా అదే రేట్ ఉంటుంది? రేటు మీకు ఆర్టిజన్ కాబట్టి, ఆర్టిజన్స్ అంటే ఏంటి, వాళ్ళు తయారు చేసే వస్తువులను వాళ్ళే డైరెక్ట్గా వచ్చి అమ్ముతున్నారు. అంటే ఇక్కడ మీడియేటర్ అనేది ఏది ఉండదు. మనకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఎక్కడ అంటే ఎవరైనా సరే మీడియేటర్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు దాని ప్రైస్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మీడియేటర్స్ లేరు, వాళ్ళు తయారు చేసిన ధరకే వాళ్ళు ఇక్కడ అమ్ముతారనమాట. ఇక్కడ వచ్చినందుకు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి హ్యాండీక్రాఫ్ట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టిజన్స్కి అందరికీ కూడా ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా ఇక్కడ మేమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ని సేల్ చేసుకుంటున్నారు. నిర్వహణ మొత్తము కేంద్ర ప్రభుత్వం చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంబంధించి కల్చర్ కానీ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఇన్వాల్వ్ అవుతారు. ఇందులో మొత్తంగా 4 మినిస్ట్రీస్ ఉన్నాయండి. 4 కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే. గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ రాష్ట్రపతి భవన్. ఈ 4 మినిస్ట్రీస్ కలిపి ఇక్కడ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. సో మామూలు టైమింగ్స్ ఒకసారి దాని గురించి మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 వరకు ఉంటుందన్నమాట. ఎంట్రీ ఫ్రీ, ఎప్పుడైనా రావచ్చు. ఏమైనా ప్రదర్శనలు లాంటి ఈ షోలు లాంటివి ఏమైనా ఉన్నాయా? షోలు, కల్చరల్ యాక్టివిటీస్ మీకు అక్కడ కల్చర్ది ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. ఏ రోజుకు ఆ రోజు షెడ్యూల్ అనేది మారుతూ ఉంటుంది. అది మీకు ఏ రోజుకు ఆ రోజు పేపర్లో పబ్లిష్ సో మనము భారతీయ కళా మహోత్సవ్ లోపలికి వచ్చిన తర్వాత రాష్ట్రపతి గారు ఎవరైతే హైదరాబాద్ విజిట్ చేసినప్పుడు అయితే మాత్రం ఇక్కడే నివాసంలో ఉండడం జరుగుతుంది రాష్ట్రపతి నిలయంలో. ఆ భవనం ఇదే మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే ఉన్నదో. కానీ ఇప్పుడు ఈవెంట్ ఉన్న సందర్భంగా మాత్రము లోపలికి అలౌ చేయరు. జస్ట్ కెమెరాస్ అలా ఉండవు, ఏమలా ఉండవు. జస్ట్ విజిటర్స్ ఎవరైతే ఉంటారో వెళ్ళి చూడొచ్చు అనమాట. జస్ట్ విజిట్ చేయొచ్చు అనమాట. కెమెరాలతో ఫోటోలు కానీ ఏమైనా తీయడానికి ఉండదు. అయితే ఇప్పుడు భారతీయ కళా మహోత్సవ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మనము. ఫస్ట్ వచ్చేసి డామండ్ అండ్ డయ్యూ దాద్రానగర్ హవేలీకి సంబంధించి ఇదొక స్టాలు. ఇట్లా అన్ని రకాల స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి స్టేట్ నుంచి అట్లా 7 రకాల స్టేట్ నుంచి 7 రకాల స్టాల్స్ కూడా ఉండడం జరిగింది. హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, ఇట్లా వాళ్ళకి సంబంధించిన కళలకు సంబంధించి కావచ్చు, ఇట్లా వృత్తి నైపుణ్యానికి సంబంధించి కావచ్చు, ట్రెడిషన్ సంబంధించి కావచ్చు, ఇట్లా శారీస్ కావచ్చు, వాళ్ళన్నీ కూడా స్టాల్స్ కూడా ఏర్పాటు చేయండి. ఇక్కడ చూసుకుంటే మనం ప్రధానమైన ఇది కల్చరల్ ఈవెంట్ సంబంధించి మెయిన్ హాల్ అనమాట. ఇక్కడ ఎవరైనా విజిటర్ వచ్చినప్పుడు అక్కడ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి. ఈ 10 days మాత్రము మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు. ఎవరికైతే ఈవినింగ్ 7 లోపు ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది. 7 తర్వాత ఎంట్రీ ఉండదు అనమాట. సో ఈ 10 days మాత్రము అక్కడ ఫ్రీ టోకెన్ ఇస్తారు. ఎటువంటి ఛార్జ్ కూడా వేయరు. నార్మల్గా మనం రాష్ట్రపతి నిలయమును విజిట్ చేయాలంటే ఒక పర్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అది 9 to 5 వరకు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఒక భారతీయ కళా మహోత్సవం జరిగినప్పుడు మాత్రము 10 days పాటు ఎవరైతే ఎంతమంది వచ్చినా అంతమందికి ఫ్రీగా విజిట్ చేయడానికి మాత్రం టోకన్స్ ఇస్తారన్నమాట. ఆన్లైన్లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. వెబ్సైట్ కూడా ఉంటుంది అనమాట. రాష్ట్రపతి నిలయము వెబ్సైట్ కూడా ఉంటుంది. మనం ఒకసారి అటు సైడ్ వెళ్ళి చూద్దాము. అక్కడ చిల్డ్రన్కి సంబంధించింది కావచ్చు. ఇక్కడ ఇవన్నీ ఎవరైతే విజిటర్స్ వస్తుంటారో వాళ్ళకి సంబంధించి ఫోటోలు దిగడానికి కానీ, ఇక్కడ మెయిన్ హాల్ కానీ, కల్చరల్ కూర్చోవడానికి కానీ సదుపాయాలు కానీ అవన్నీ చూస్తూ ఉంటారు మొత్తము. అయితే ఒకసారి మనము ఏవైతే మెయిన్ హాల్ ఉందో ఇక్కడ మనం చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక హాల్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి కూడా మనము చిల్డ్రన్స్ పార్క్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ ఎవరైతే విజిటర్స్ వెళ్తారో ఫ్యామిలీస్ ఇక్కడ ప్రోగ్రామ్ చూసిన తర్వాత వాళ్ళు చిల్డ్రన్స్ ఫ్యామిలీతో వచ్చిన తర్వాత అక్కడ వెళ్ళి చిల్డ్రన్స్ పార్క్ దగ్గర కూర్చొని వాళ్ళకు పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ కూడా కేటాయించడం జరిగింది ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో. ఇక్కడ నార్మల్గా మనం ఫోటోషూట్ ఎవరైనా వస్తే ఇక్కడ ఫోటో తీయడానికి మాత్రం ఇక్కడ ఫోటో పెడతారన్నమాట. సో ఇక్కడ ఎవరైనా వస్తే కస్టమర్ విజిటర్స్ ఎవరైతే వస్తారో ఆ విజిటర్స్ వచ్చిన వారికి ఇక్కడ ఛార్జింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైనా ఛార్జింగ్ లేకపోతే కూడా ఛార్జింగ్ ఏర్పాటు పెట్టుకోవచ్చు అనమాట ఛార్జింగ్. సో ఇట్లా ప్రతిదీ కూడా అక్కడ వాటర్ కూడా ఉన్నాయన్నమాట. మనకు జనరల్గా ఎవరైనా వాటర్ కూడా వస్తే ఎక్కడ ఇబ్బంది పడకుండా వచ్చిన విజిటర్స్కి ఎవరు ఇబ్బంది పడకుండా ప్రతి స్టాల్ దగ్గర, మెయిన్ హాల్ దగ్గర, ఎంట్రీ దగ్గర, ఎగ్జిట్ దగ్గర కూడా ఇట్లాంటి వాటర్ బాటిల్స్ కూడా పెట్టడం జరిగిందంట. అంటే వచ్చిన విజిటర్కి
సిస్టమేటిక్గా వాళ్ళకి గైడెన్స్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాటర్తో పాటు ఇవన్నీ సదుపాయాలు కల్పిస్తూ ఫుడ్ స్టాల్తో పాటు వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం రాష్ట్రపతి నిలయం. సో ఈ 10 days పాటు కూడా మామూలుగా మనము ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర దొరికే శారీస్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న వృత్తి నైపుణ్యాలకు సంబంధించి కళలకు సంబంధించి ఏదైతే వస్తువులు ఉంటాయో అవి కొనాలంటే మాత్రము కొంచెము డీలర్స్ ఉంటారు అనమాట. కానీ ఇక్కడికి వస్తే మాత్రం డైరెక్ట్ మనము ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మనము డైరెక్ట్ కొనుక్కోవచ్చు అనమాట. సో ఒకసారి మనం జనాలు ఇక్కడికి వచ్చిన ఎవరైతే విజిటర్స్ ఉన్నారో వాళ్ళ మాటలు అడిగి కూడా తెలుసుకుందాం. ఒకసారి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు? హైదరాబాద్. సో మీకు ఎప్పుడు తెలుసు ఇట్లాంటి ప్రోగ్రామ్? సో బేసికలీ నాకు 1 week బ్యాక్ రాష్ట్రపతి భవన్ నుంచి ఐఎమ్ ఇన్ఫ్లుయెన్సర్, సో ఐ గాట్ అన్ ఇన్వైట్. సో అలా తెలుసు అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. యాక్చువల్లీ నాకు లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, బట్ నేను రాలేకపోయాను. ఎన్ని డిఫరెంట్ కల్చర్స్ని ఇక్కడ చూపించడం చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ 7 states నుంచి ఇక్కడ ట్రెడిషన్ కావచ్చు, శారీస్ కావచ్చు, వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులు కావచ్చు, అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే లైక్ డిఫరెంట్ కల్చర్స్ని తెలుసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఐ థింక్ ఎవ్రీ వన్ ఇక్కడికి ఒకసారి వచ్చి నార్త్ ఇండియన్ స్టేట్స్ కల్చర్ అదంతా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ లిటరేచర్ క్లబ్ కూడా ఒకటి ఉంది అండ్ బుక్స్ గురించి ఈ మధ్య మనం చూస్తున్నట్టయితే చాలా మంది లిటరేచర్ చదవట్లేదు. ఐ థింక్ ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా నేర్చుకొని ఇంకెక్కువ మంది చదవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. నార్మల్గా మీకు రాష్ట్రపతి నిలయం ఉంది, వాటి విజిట్ చేయొచ్చని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే లైక్ నేను 10 years నుంచి ఐఎమ్ కమింగ్ ఎవ్రీ ఇయర్. అప్పుడప్పుడు రాష్ట్రపతి వచ్చినప్పుడు మనకి ఓపెన్ చేస్తారు కదా, ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఎవ్రీ ఇయర్ ఐఎమ్ ట్రైంగ్ టు కమ్. సో మీకు ఇన్ని ఉన్నాయి కదా స్టాల్స్, మీకేమి ఇష్టము, మీరేం కొనుక్కున్నారు, ఎక్కువ ఏం చూసారు మీరు? సో బేసికలీ ఇప్పటివరకు అయితే నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. నేను వచ్చి ఓన్లీ ½ an hour అయింది. ఇక్కడ ఓన్లీ డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూసాను, డిఫరెంట్ స్టేట్స్, యూపీ అండ్ ముంబై బి అయ్యాయి అండ్ ఇట్స్ వెరీ నైస్. సో మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఏం పర్చేజ్ చేస్తారు ఎక్కువ ఇప్పుడు ఇట్లాంటి ఈవెంట్ ఉన్నప్పుడు? సో బేసికలీ ఇక్కడ హ్యాండ్లూమ్స్ అయితే ప్రజెంట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను విన్నాను. అండ్ చాలా కష్టపడి చేస్తారు కాబట్టి ఐ థింక్ లైక్ ఏదో ఒక పీస్ అయినా ఇక్కడ చిన్నదైనా కొనుక్కొని వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే, అయితే ఇప్పుడు ఫుడ్ స్టాల్ కూడా ఉన్నాయి కదా, ఫుడ్ చూసారా? ఫుడ్ లేదు, జస్ట్ సంజీవ్ కపూర్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు జస్ట్ ఇక్కడ లైవ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే వెళ్ళి చూద్దామని ఇప్పుడే అనుకుంటున్నాను. సో వాట్ యు సే వన్ థింగ్ అబౌట్ హైదరాబాద్ అండ్ కల్చర్ డిఫరెంట్. సో వన్ థింగ్ అబౌట్, సో బేసికలీ హైదరాబాద్ అయితే అన్ని స్టేట్స్ వాళ్ళని చాలా వెల్కమింగ్ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు. ఐ థింక్ ఇన్ ఇండియా హైదరాబాద్ ఇస్ అ ప్లేస్ లైక్ ఎవ్రీ కల్చర్ పీపుల్ ఆర్ ఎంకరేజ్డ్. రైట్, థ్యాంక్ యూ. Thank you. Yeah, I came all the way from Chandanagar. Yeah, I was waiting for this program from past one month. So it covers all the western parts of India, which is having Gujarat, Goa, Maharashtra and different regions. And really it is pretty. We have different type of artists where it is handmade artists are there here. And the persons who are making artists on the tiles, which is really fantastic. And the artists who are doing performance, stage performance really very good. I mean, we are just mesmerizing with First time you see first? Yeah, I'm visiting Rashtrapati Nilayam for the first time and it's really very excellent. I recommend everyone to visit during this period. Thank you. So what do you do? I do as software engineer. I work as a software engineer. Yeah. When you knowing this Rashtrapati Nilayam timings ani museum? Yeah, actually I registered to Rashtrapati Nilayam website once in a while. So I got a text message from Rashtrapati messenger. So I came to know from there and using the registration link I registered to attend my event. So this event so many stalls in here. So what you like most in this? Yeah, one thing is there is a Rajasthan stall where he is making with hand art. I mean there are different type of cloths. It might be bed sheet or carpet. So completely it is hand painting. It's really marvelous. I mean when I touch ancient art someone. Yeah. Yes, it's very good actually. Thank you. So మీరు అంకుల్ మీ పేరు? నా పేరు రాజేందర్. ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చారు. కరీంనగర్ సిరిసిల్ల. అవునండి. ఉండేది ఎక్కడ? సిరిసిల్ల నుంచి. అవునండి. ఇప్పుడు దీనికోసం వచ్చారా పర్టికులర్ గా? పర్టికులర్ దీని కొరకే చూద్దామని. ఈ అవకాశం రాదు కదా ఇప్పుడు. రాష్ట్రపతి నిలయం అంటే మామూలు ముచ్చట కాదు. కొన్ని ఎకరం ల్యాండ్, చూడదగ్గ ప్లేస్, ఎన్నో రకాల డ్రాపింగ్స్, ఎన్నో రకరకాల చూడడం అనేది చాలా సంతోషం. మీకు ఎప్పుడు తెలుసు ఈ రాష్ట్రపతి నిలయం ఉన్నది, దీనిలోకి రావచ్చు చూడొచ్చు అని చెప్పేసి? నాకు జస్ట్ 1 week బ్యాక్, 1 week 10 days బ్యాక్. ఎలా తెలిసింది? పబ్లిసిటీ అయింది కదా, మురుగు వస్తున్నారని రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు బోచరీలు చేసే వరకు మా ఫ్రెండ్స్ అన్నారు. అది చూసి మా అబ్బాయి ఇక్కడ చందనగర్లో ఉంటాడు, ఆయన తీసుకొని మనముడు మేము మా మిస్సెస్ వీళ్ళని చూద్దామని వచ్చినాము. సిరిసిల్ల అంటే ఎక్కువ బట్టలు తయారు చేస్తూ ఉంటారు, చేనేత బట్టల వ్యాపారం మా కేటీఆర్. సో ఇక్కడ
కూడా మామూలుగా స్టేట్ ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా అన్ని స్టాల్స్ పెడతా ఉంటారు, కానీ ఇక్కడ 5 రాష్ట్రాల నుంచి కూడా శారీస్ కావచ్చు, వృత్తి నైపుణ్యం సంబంధించి, కళలకు సంబంధించి కావచ్చు, ఆర్ట్కి సంబంధించి కావచ్చు, ఇట్లా అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. మీకు ఎక్కువ ఏం నచ్చింది మరి? చూసాము. ఈ షోలాపూర్ చెద్దర్స్ అని ఉంటాయి చూడండి, చాలా బాగా అనిపించినాయి అవి. చోళపతి చెద్దర్లు, అట్లా టవల్స్ కూడా ఏంటంటే కాటన్ టవల్స్, ఇవి పాలిస్టర్ కాకుండా హ్యాండ్ మేడ్ చూడడం మాకు ఒక అనుభూతిని కల్పిస్తుంది. ఇప్పుడు రెగ్యులర్గా ఈ బట్టల షాపులల్లో అవి అనేటివి అయితే కామన్. ఇప్పుడు కొబ్బరి చిప్పల మీద న్యాచురల్గా వేస్టేజ్ కాకుండా కూడా చాలా డ్రైయింగ్ చేయడం అనేది, టీ కప్ చేయడము, మాణిక్యాలు చేయడము, రకరకాల దీపాలు చేయడం అనేది అద్భుతం. అది వాళ్ళు చేయడం అనేది అద్భుతం. మేము చూడడం కూడా మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రైజ్ అడిగారా వాళ్ళని? మరి ఎంత చెప్తున్నారు ప్రైజ్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ అవుట్లుక్ ఏంటది చూడడానికి వాళ్ళ స్టాల్స్ ఉంటాయట, ఇక్కడ బట్టల షాప్స్ ఉంటాయట, అందులో పోయి చూడాలి. చూసిపోతాము, తప్పకుండా చూసిపోతాము. అది మా సిరిసిల్ల కూడా చేనేత దానిలో చాలా ప్రాముఖ్యత కలిగినది. సిరిసిల్ల అంటేనే టాప్. ఏది చేనేత సంబంధించింది, చెద్దర్లు కానివ్వండి, ఈ అగ్గిపెట్టెలో పట్టు చీర అనేది హైలైట్. అది టవల్స్ కానివ్వండి, రకరకాలుగా ఉంటున్నాయి. ఫ్యామిలీతో వచ్చామండి, ఫ్యామిలీతో వచ్చాము. థ్యాంక్ యూ. So where you come from? Kerala. So how much is the event? How you experience? Very good experience. First time we are seeing this type of function. We're really excited to see this and the culture of southern India. So how do you inquire this event? So how much you know the event? We saw from Instagram, so we came here. First time we are coming. We are really nice. So many stalls in here. So what you most like this? Rajasthan. I like the culture of Rajasthan, so I really like that. So what you purchase in this event? Some snacks like Hyderabadi, some snacks, something like that. And I also going to buy one sari from Rajasthan. So food stall is Food stall I went. So one thing about in this event. One thing about tell me in this event. One thing, the culture of Western India is very nice. I really like this. Thank you. Thank you.